ఆత్మనిర్భర్ భారతదేశంగా డెవలప్ చేయడం కోసం బడ్జెట్ను రూపొందించారని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు మేలు చేకూర్చే విధంగా ఉందన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు బడ్జెట్ అవకాశం కల్పించిందని అన్నారు. కొత్తగా దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనుండగా అందులో తెలంగాణకు 3 కారిడార్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు ఏమీ చేయలేదంటున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇతర దేశాలపై మన ఉత్పత్తులు తయారు చేయడం కోసం కెమికల్స్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, మనం వేటిపై డిపెండ్ అవుతున్నామో ఆ డిపెండెన్సీ తగ్గించుకొని ఆత్మనిర్భర భారతదేశంగా డెవలప్ చేయటం కోసం ఈ బడ్జెట్ రూపకల్పన చేయటం జరిగింది. ఈ బడ్జెట్లో యువతకి, మహిళలకి, రైతాంగానికి, పేదలకి అనేక రకమైనటువంటి వారికి మేలు చేకూర్చేటువంటి బడ్జెట్ని ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కూడా దక్షిణాది రాష్ట్రాలన్నీ, అందులో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయే విధంగా అనేక ఆపర్చునిటీస్తో, అవకాశాలతో నిండినటువంటి బడ్జెట్ ఇది. కేవలం తెలంగాణ కాదు.